బిడ్డలందరినీ బహుగా చేరి వచ్చిన సంఘాన్ని, ఈ యొక్క కుటుంబాన్ని, కూడికి పెట్టుకున్నటువంటి బిడ్డల కుటుంబాన్ని బహుగా ప్రభు దీవించును గాక. ప్రియ సంగమా, దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృపలో మన జీవితాలు ఎంత త్వరగా సిలువు ధ్యానాలు 22వ రోజుగా ప్రభువు మనల్ని నడిపిస్తూ వచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి మరొకసారి ఈ గొప్ప తరుణము పొందుకోలేనటువంటి వారు ఎంతో మంది ఉన్నప్పటికీ మనకు మాత్రం ప్రభువు ప్రతిదినము ఈ రీతిగా నడిపిస్తూ ఉన్నారు. అందుబట్టి చాలా సంతోషిస్తూ దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ఉన్నతమైన ఉనికిలో, దేవుని యొక్క స్వారూప్యంలో ఇంకయో మనలను ప్రభువు పోషించి బలపరిచి ఆయన క్షేమాభివృద్ధి వైపుగా నడిపించుగాక. ఈ యొక్క 91వ సంకీర్తనలో చాలాసార్లు అనేకులకు తెలియక ఈ కీర్తన అద్భుతంగా చదువుతూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, కొన్నిసార్లు భయం కలిగినప్పుడు కూడా, ఎన్నో కలవరాలు ఉన్నప్పుడు కూడా ఈ 91వ శామ్ ఈ కీర్తనను ధ్యానిస్తున్నప్పుడు చాలా ధైర్యము కలిగిందని ఎంతో మంది కూడా వారి యొక్క సాక్ష్యాలు కూడా వినటం అనేది జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానముతో ఉన్నటువంటి కీర్తనలు దేవుని యొక్క బిడ్డలకు ఆయన ఎందుకు ఆ లేఖనాలలో, కీర్తనల్లో శక్తివంతమైనటువంటి ఎన్నో విషయాలను ప్రభువు దాచి ఉంచారో అది రాత్రి మనం తెలుసుకుందాం. లోకములో దేవాది దేవుడు అందరినీ కూడా నిర్మించి ఉన్నాడు, అందరినీ కూడా ప్రభువు సృష్టించాడు. అయితే బయట నుంచి వచ్చే బిడ్డలు గేటు బయట నుంచే భిక్షమెత్తుకున్న వారైతే వారు కూడా అమ్మా, నాన్న అని పిలుస్తారు. కానీ నిజమైనటువంటి కుటుంబ సభ్యులు, ఆ గృహానికి సంబంధించిన వారు బయట నుంచి అమ్మా, నాన్న అని పిలవడమే కాదు, బీరువాలు కూడా తెరవగలరు, అందులో ఉన్నటువంటి ధనాన్ని, ధనగారాన్ని ఖర్చు పెట్టగలరు, ఇంట్లో ధైర్యముగా సంచరించగలరు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఏ రీతిగా ఉన్నటువంటి ఆ యొక్క సందర్భము అంటే, బయట ఉన్నటువంటి పిల్లలు వారు బాహ్యమైనటువంటి సంతానము, సాధారణమైనటువంటి సంతానము. కానీ గృహములోకి లోపలికి వెళ్ళి వారికి ఉన్నదంతా కూడా అనుభవించగలరు, వారికి ఉన్నది తీసుకోగలరు, వారు ఏదైనా చేయగలరు. వీరెవరంటే వాగ్దాన సంతానము. ఆమేన్. రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే సాధారణమైన వారు, వాగ్దానమైన వారు. సాధారణమైన వారు, వాగ్దానమైన వారు అనేటువంటి అంశంతో ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. 91వ కీర్తన అద్భుతమైన మాట మొదటి చరణంలో, మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఇక్కడ మహోన్నతుని చాటున నివసించేవారు, ఆయన చాటున, ఆయన మహిమలో, ఆయన సత్యములో, ఆయన చిత్తములో ఉన్నవారు వాగ్దాన సంతానము. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రతి క్షణము కూడా ఈ యొక్క భక్తులు ఏం చేసేవారంటే, వారికి ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం కలిగినా ఎల్లవేళలా కూడా దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకునేవారు. పాపం సాధారణమైన ప్రజలకి వాగ్దానాలు తెలియదు కదా. బయట ఉన్న వారికి ఏం తెలుస్తుంది? లోకంలో సంచరిస్తున్న వారికి ఈ యొక్క వాగ్దాన సహితమైనటువంటి గొప్ప ధనగారము దాచబడి ఉన్నది. అది రాత్రి ఎరగనటువంటి వారు ఎరిగి వాగ్దాన సంతానముగా ప్రతి ఒక్కరూ ప్రభు ఇచ్చే కృపను, ఆహ్వానము పొందుకుందురుగాక. ఇది అమూల్యమైనటువంటి అవకాశము, అమూల్యమైనటువంటి సహాయము, అద్భుతమైనటువంటి దినము. ఈ రాత్రి మరొక శ్రేష్టమైనటువంటి కృప దేవాది దేవుడు విడుదల చేస్తూ ఉన్నాడు. సాధారణమైన ప్రజలుగా ఎంతకాలం బ్రతికినప్పటికీ కొన్ని సాధారణమైన దీవెనలు ఉన్నాయి, వాగ్దాన సంబంధమైనవి. అవి వాగ్దానం చేయబడిన వారికి మాత్రమే తప్ప సాధారణమైన ప్రజలకు వాగ్దానమైన దీవెనలు
ఎంత మాత్రమో ఎంత బ్రతిమలాడినా ఇవ్వబడమో. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, సాధారణమైనవి ఏమైనా అంటాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము, అక్కడ సాధారణమైన దీవెనలు ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం చదవండి అమ్మా. చూడండి, ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేయును, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. ఆమేన్. అలా ఆగుదాం దేవుని దగ్గర. ఇక్కడ మంచివారి పొలాలు ఉన్నాయి, అదే పక్కన చెడ్డవారి పొలాలు కూడా ఉన్నాయి. మంచివారి గృహాలు ఉన్నాయి, చెడ్డవారి గృహాలు ఉన్నాయి. మంచి దేశాలు ఉన్నాయి, భయంకరమైన చెడ్డ దేశాలు కూడా లోకంలో లేకపోలేదు. అయితే ఈ వర్షం అనేటువంటిది అందరి మీద కూడా సమానంగానే పడుతూ ఉందట. అందరి మీద సమానంగానే సూర్యుని యొక్క, ఆయన సూర్యుడు అంటున్నాడు, ఆయన సూర్యుని యొక్క వెలుగు అందరి మీద కూడా సమానంగానే ఉంది. లేదు లేదు, వీరికి మాత్రమే వెలుగు, వీరికి మాత్రమే వర్షము అన్నట్లుగా దేవుడు అక్కడ ఏ విధమైనటువంటి దేవుని బిడ్డలారా మనస్తత్వం కలిగిన వాడిగా లేడు, పార్షాలిటీ కలిగినటువంటి వాడిగా లేడు. అయితే ఆ పైన ఏమంటున్నాడమ్మా, నేను మీతో చెప్పినదేమనగా మీ పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండి మీ శత్రువును ప్రేమించుడి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించే వారిని మాట్లాడతాడు, మీకు ఇబ్బంది పెట్టేవారిని, మీకు చాలా వ్యతిరేకంగా ఉన్న వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి, వారిని మీరు క్షమించండి. అంటే ఇక్కడ ఏం నేర్పుతూ ఉన్నాడు యేసు ప్రభు వారు? దేవుని బిడ్డలారా, మన పట్ల ఆయన సమానత్వాన్ని కలిగి ఉన్న దేవుడు. ఆమేన్. అంటే అంశాన్ని బట్టి అంటే దేవుడు ఇలాంటి వ్యక్తిత్వం అని మనము తీర్పు తీర్చకూడదు. దేవుని బిడ్డలారా, చివరి వరకు విన్నప్పుడు వాక్యం మనకి ఆ యొక్క అంశం యొక్క భావం ఏంటో అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఇబ్బందికరంగా ఉన్నటువంటి వ్యక్తులను ఈ రాత్రి మనము క్షమించుదుము గాక. నీకు ఎంత కష్టమైనా, అంటే ఇబ్బంది పెట్టేవారు ఎక్కడో ఉండక్కర్లేదు, మన గృహంలోనే అర్థం చేసుకోకపోవచ్చు, బిడ్డలు అర్థం చేసుకోకపోవచ్చు, తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోవచ్చు, భార్య భర్త, భర్త భార్యను, ఇలా అనేక సందర్భాల్లో. అయినప్పటికీ మనము ప్రతి వారిని భరించినప్పుడు, క్షమించినప్పుడు దేవుడేమో మనల్ని కూడా ఆయన క్షమించేవాడుగా ఆయన మనకు కృపను అధికం చేస్తాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి దేవుడుగా ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే, రాత్రి ఇదేంటి ప్రభువా, అది మమ్మల్ని వాగ్దాన గుంపులో ఉంచి సాధారణమైన ప్రజల కొరకు, బాధ పెట్టే ప్రజల కొరకు, ఇబ్బంది పెట్టే ప్రజల కొరకు, అటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలా? అసలు ప్రార్థన అంటేనే రాదు ప్రభువా. అటువంటి వారి కొరకు, వారు చనిపోయినా, వారు బాధల్లో ఉన్నా, వారికి కీడు కలిగినా అది వింటే నిజంగా వారికి అది తగును. ఎందుకంటే వారు చేశారు కాబట్టి, అటువంటి స్వభావం కాబట్టి అలా మనం అనకూడదు. కానీ అట్టి వారిని ఎంతటి పరిస్థితుల్లో ఉన్నా మనము వారి కొరకు ప్రార్థన చేయదుగాక. సంగమా, ప్రతి పరిస్థితుల్లో ఈ యొక్క వాగ్దాన సంతానముగా ఎప్పుడైతే ఈ క్రియలు కలిగి ఉన్నారో వారే వాగ్దాన సంతానం. ఎంత గిల్లినా, ఎంత వారికి రేపుతూ ఉన్నా దేవుడి యొక్క స్వభావము, ఫిలిప్పీయుల పత్రికలో అంటూ ఉన్నాడు పౌలు, క్రీస్తు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. అంటే క్రీస్తు కలిగిన మనస్సు వాగ్దానమైనటువంటి మనసు. కానీ సాధారణమైన ప్రజలకు ఈ మనస్సు లేదని దేవుని బిడ్డలారా దేవుడే తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ వాగ్దాన సంబంధమైనటువంటిది ఈ 91వ కీర్తనలో మనం చూస్తున్నప్పుడు ఏమంటాడంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుచుదును. చూడండి దేవుని బిడ్డలారా, అంటే వాగ్దానం చేయబడిన వారు మాత్రమే దేవుణ్ణి ప్రేమించగలరు. వాగ్దానం చేయబడిన వారే ఆ వాగ్దానము ప్రతి సంవత్సరము పొందుకుంటూ డిసెంబర్ 31 రాత్రి
ఆ వాగ్దానం సంవత్సరం అంతా కూడా తలపోసుకుంటారు. ఆ వాగ్దానము దేవుడు నాకు ఈ సంవత్సరం ఇచ్చాడు, ఇది నెరవేరలేదంటే ఒకవేళ ఏదో కారణము, ఏదో అడ్డు, దేవుని యొక్క సన్నిధిలో నేను అది పొందుకోవాలనేటువంటి ఎదురు చూపుతో నిరీక్షణతో కొనసాగుతారు. ఇక్కడ అతను కనపరుస్తాను అంటూ ఉన్నాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండుదును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఆమేన్. ఇది వాగ్దానం చేయబడినటువంటి వారికి మాత్రమే ఇవన్నీ, సాధారణమైనటువంటి వారికి కాదు పెట్టారు. ఎందుకంటే 91వ కీర్తనలో రకరకాల సందర్భాలు, ఆటంకాలు ఉన్నాయి. పగటి వేళ ఎప్పుడు బాణాల సమస్య ఒకటి ఉంది, మధ్యాహ్నం పాడు చేసే రోగాల సమస్య ఒకటి ఉంది, చీకటిలో సంచరించే తెగులు సమస్య ఒకటి ఉంది, రాత్రి వేళ తొలుగు భయములైనటువంటి ఈ భయంకరమైనటువంటి సమస్యలు. ఇవి సాధారణమైనటువంటి ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు. అయితే అక్కడున్న 5వ అధ్యాయము 45వ వచనం ప్రకారము మత్తయి సువార్తలో ఎండ ఇచ్చినట్లుగా, వర్షం ఇచ్చినట్లుగా ఈ 4 సమస్యల్లో ఉన్నటువంటి 91వ కీర్తనలో వాగ్దానములు అయితే సాధారణమైన వారికి ఇవ్వబడినవి కాదు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దాన సంబంధమైనవి వీరేమో దేవుని బిడ్డలారా నాగుపాములను, భూజంగములను, పదమసింహములను వీరేమో అనగద్రొక్కుతూ ఉన్నారంట. ఆమేన్. ఇది ఒక వ్యక్తి అంటాడు, అంటే ఆ టార్జన్ అడవిలో ఉన్నటువంటి ఆ గైడ్ ఎలుగుబంటి వస్తే మీరేమి చేయక్కర్లేదు బాబు, అది దానికి చాలా పెద్ద గోళ్ళు ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా అది ముఖం మీద దాడి చేస్తుంది. అయితే మీరేం చేయాలంటే కర్ర పట్టుకొని, ఎలుగుబంటికి భయం ఏంటంటే కర్ర మీరు పట్టుకొని దాన్ని ఏమనొద్దు, గోడకు కానీ అక్కడ ఉన్న చెట్లకు కానీ రాళ్ళకు కానీ గట్టికి కొట్టండి. గట్టికి కొడితే అది ఏం చేయదంట, మీ దగ్గరికి రాదు. పులిగాని మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, దానికి ఏం చేయాలంటున్నాడు, మీరేమో కర్రని కొంచెం పైకి ఎత్తండి. అంటే దూరం నుంచి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, అంటే దగ్గర చాలా ఎత్తైనటువంటి కర్ర ఉన్నది అంటే ఆ యొక్క సైకాలజీ పరంగా జంతువులను ఏ విధంగా తప్పించుకోవాలో నియమాలను ఆ గైడ్ నేర్పుతూ ఉన్నాడు. ఇవి భౌతిక సంబంధమైన అపాయాల నుంచి. కానీ దేవుని పెట్టారా, ఈరోజు మనము అడవిలో లేము, అరణ్యంలో లేము, ఎక్కడో జంగల్లో లేము, కానీ దేవుని కృపను బట్టి గ్రామాల్లో ఉన్నాము. ఆమేన్. గ్రామాల్లో కూడా కొన్ని మధ్యకాలంలో ఆ యొక్క పులులు సంచరిస్తున్నట్లుగా చాలా వార్తలు కూడా ఈ మధ్యలో చూశారు. అయితే ఏంటంటే బాహ్యమైనటువంటి పులిలో, ఎలుగుబంట్లో, సర్పములు అయితే మనం తప్పించుకోగలం. కానీ ప్రభు చెప్తున్నది ఏంటంటే అదృశ్యంగా ఉన్నటువంటి సర్పములు, అదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క సింహములు, ఇవి అనుక్షణము కూడా దాడి చేస్తూనే ఉంటాయి. దేవుడు అనుదినము నిత్యము కూడా ఈ కనిపించినటువంటి అదృశ్యమైనటువంటి ఈ లోకములో అదృశ్యమైనటువంటి దాడులు మనం తప్పించుకోవాలంటే వాగ్దానములో ఉంటేనే ఇవి మనం తప్పించుకోగలము. ఆమేన్. సాధారణంగా ఉన్నవారంటే వారి ప్రభువుకు అప్పగించుకోలేదు. ప్రభువుతో మనం మొదటి వచనంలో మహోన్నతిని చాటున వారు నివసించలేదు కాబట్టి దేవుని బిడ్డలారా వారు సాధారణమైన సాదాసేదాగానే వారి జీవితాలు వాగ్దాన జీవితాలతో ఎప్పుడు ముడి కట్టకూడదు. కాబట్టి ఈ 91వ కీర్తనలో వీరు అద్భుతంగా పాటలు పాడి వారు దేవుడి వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నో కార్యాలు ప్రభు జరిగిస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా ఇంకా మనం చూస్తున్నప్పుడు ప్రభువును ప్రేమించే విషయంలో ఈ 1 కొరింథీయులు 16వ అధ్యాయం 22వ వచనంలో పౌలు అంటాడు, 1 కొరింథీయులు 16:22లో ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును కాక ప్రభువు వచ్చుచున్నాడు. ఏంటి ఇంత భయంకరమైన మాట పౌలు అంటున్నాడు? ఎవరైనా ప్రభువును ప్రేమించకపోతే, ఏంటయ్యా ప్రేమించాలంటే బలవంతంగా ప్రేమించాలా, ఎవరైనా చెప్తేనే ప్రేమించాలా? అలా కాదు. ఎవరైనా అంటున్నాడు. అక్కడ ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ స్థితిలో ఉన్నా ప్రభుకి దేవుని బిడలుగా మనమంతా ఆయన్ను ప్రేమించుదుగాక. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆ కిందన పుట్టినోట్లు ఏముందంటే మరణాత అని అంటున్నాడు. అంటే ప్రభువు వచ్చుచున్నాడు, వచ్చును. దేవుని బిడ్డలారా ఆయన వచ్చుచున్నాడు అని అంటాడు అనమాట. అంటే మరణాత, ఆయన రాబోతూ ఉన్న దేవుడు అని అర్థం.
ఈరోజు రాబోతున్న దేవుడిని మనము ప్రేమించాలి. ఈ భూమి మీద ఎంతగా ప్రేమించాలి ఆయనను. భార్యాభర్తల ప్రేమ కంటే, బిడ్డల ప్రేమ కంటే, మనకున్న ఉద్యోగం కంటే, ఆస్తుల కంటే, దేవుని బిడ్డలారా ఆయననే ఎక్కువగా మనం ప్రేమించాలి. ఈరోజు ప్రేమించే విషయంలో దేవుడు బాధపడుతూ ఉన్నాడా? అయ్యా, ఈ రాత్రి నేను ప్రేమించలేకపోతూ ఉన్నాను, ఎన్నో విషయాల్లో నీకు కొంత సమయం మాత్రమే నీకు ఇచ్చి మిగిలినది ఎక్కువ శాతము లోక మర్యాదను ప్రేమిస్తూ ఉన్నావేమో. జాతి ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానముగా మనం మారాలంటే, వాగ్దాన సంతానముగా మారాలంటే ప్రేమించే విషయంలో ఇది మొదటి షరతు. ఆమేన్. ప్రేమించే విషయంలో ఈ యొక్క సువార్తలంతట్లో కూడా దేవుని బిడ్డలారా చూసినప్పుడు మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వచనం వరకు ఒక యవనస్తుడు వస్తాడు. ఆయన అంటాడు, చదవదులే కానీ దేవుని బిడ్డలారా, ఆ యవనస్తుడు సువార్తలంతట్లో కూడా ఉంది. ఈ యవనస్తుడు అంటాడు, బాధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏం చెయ్యాలి? నీవేమి చెయ్యక్కర్లేదు కానీ నరహత్య కానీ చేయకూడదు, దొంగిలించకూడదు, అబద్ధం ఆడకూడదు, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, వ్యభిచరించకూడదు. ఈ షరతులన్నీ చెప్తున్నప్పుడు అవి నా బాల్యం నుండే చేస్తూ ఉన్నాను ప్రభువా. చూసావా, ప్రభువుకే చూస్తూ ఉన్నాడు. ప్రభు ఒక మాట చెప్పాడంటే అది ఎలా ఉంటదంటే అవి మనం పాటించట్లేదు అనేటువంటి భావంతో ఆయన చెప్తాడు, అంతే కదా. హల్లెలూయా. ప్రభు చెప్పాడంటే ఇంకా ప్రభువుకు తెలీదా అన్నట్లుగా నేటి దినాలలో అనేకమైనటువంటి ఆలోచనలు, తలంపులు దేవుని బిడ్డలారా. ఆ నయమోను కూడా ఆ యోర్దాను నదిలో దిగుబాబు, 7 సార్లు నువ్వు మునిగితే ఏమొస్తుంది నీకు? ఆ కుష్ఠవ్యాధి పోతుంది, 7 సార్లు మునుగు నీకు స్వస్థత వస్తుందంటే అంటాడు, మా యొక్క దేశంలో ఏ నదులు లేవా? ఈ యొక్క యెరూషలేములో యోర్దాను నదిలో మునిగితేనే మాకు స్వస్థత అంటే కొంచెం జ్ఞానం ఎక్కువ ఉంటే మాటలు ఎలా ఉంటాయి అంటే ఎందుకు మునగాలి అనేటువంటి ఫింగర్ ప్రశ్నలు వేసే పరిస్థితులు అనమాట. అక్కడ ఉన్న శతాధిపతికి అతనితో వచ్చేటువంటి మరొక సైనికుడు, అదేంటయ్యా దైవజనుడు చెప్పాడంటే అది మనం చేస్తేనే కదా, అందుకే కదా ఈ దేశం వచ్చాము, ములిగితే ఏమైపోయింది, ములిగి చూడండి అన్నప్పుడు సందేహంతో 7 సార్లు ములిగాడు. ఏదేమైనా దేవుడు వాగ్దానం ఆయన రిమ్మోను ఆయన ప్రాంతంలో వచ్చేటువంటి ఆ యొక్క ఊరిలో ఉన్న దానికి ఇక్కడ మన్ను పట్టుకొని వెళ్తాడు అనమాట. అంటే చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన్ను యెరూషలేములో నుంచి పట్టుకొని వెళ్ళాడంటే ఈరోజు మనము మన్ను తీసుకెళ్ళడం కాదు కానీ మహిమ కలిగిన దేవుడిని మనం మోసుకెళ్తుంది కాక. దేవుని సగమా వాగ్దానము. యవనస్తుడు ఇక్కడ ఏమంటాడంటే, బోధకుడా, నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? ఇలా చూస్తున్నాడు. మిగిలిన సువార్తలు అయితే మాత్రము ప్రభు ఆయన చూసి ఆయనను ప్రేమించనని మాట్లాడుతాడు. ఇన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నేను బాల్యం నుండి చేస్తున్నానయ్యా అని అంటాడు. మరలా ఆయన చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అయితే నీకు పొదువుగా నీకు దేని మీద అంటే నీకు ధనము, నీకున్న ధనం అంతా కూడా అన్ని పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. ఆమేన్. ఆయనేమో మిక్కిలి ధనవంతుడు కాబట్టి వ్యసన పడ్డాడు. హృదయంలో చాలా బాధపడుతూ ఉన్నాడు ధనాన్ని విడిచిపెట్టడానికి. ఈరోజు ధనం అంటే దేవుడు బిడ్డలారా, నీకు ధనము దేవుడు వదలదనట్లేదు కానీ ధనం మీద ఉన్న మనసును విడిచిపెట్టమంటున్నాడు. ఆమేన్. ధనం లేకపోతే అలాగయ్యా బతకాలి, పిల్లల పరిస్థితి, ఈరోజు అనుదిన కార్యక్రమాలకు ధనం కావాలి అంటే ఆత్మ సంబంధమైన దేవుడు దేన్ని చెప్తూ ఉన్నాడు అది పట్టుకోవట్లేదు మానవుడు. ధనం ఒగ్గమన్నాడు, ఏంటి ధనం ఒగ్గేస్తే మేము ఎలా? అయితే మాకు ఆ దేవుడు వద్దు, ధనం వదలమనట్లేదు. అక్కడ అర్థం ఏంటంటే ధనం మీద నీకు మనసును విడిచిపెట్టమంటూ ఉన్నాడు. ఆ మనసు దేవునికి ఇమ్మని ఆయన వేడుకుంటూ ఉన్నాడు మనల్ని. హల్లెలూయా. రోజు ఆ ధనం మీదే, ప్రతి క్షణము కూడా ధనమే, ప్రతి మూమెంట్ లో కూడా ధనమే, అనుదినము కూడా ధనమే. దేవుడు ఆయన కుమారుడా, నిన్నే నేను ధనవంతుడిగా చేయాలని అనుకుంటే నువ్వు దాచుకునే ధనం వైపు చూడకు, నిన్నే నేను అనేకులకు ధనవంతుడిగా చేయాలని ఆశపడుతూ ఉన్నాను. తప్పకుండా సోదరు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తామో, ఆయన ఎప్పుడైతే మనం హత్తుకుంటామో, ఎప్పుడైతే ఆయన మీదే మన తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు, ఊహలు, అంతరంగంలో ఉన్న సమస్తము కూడా ఆయన వైపు మనకు మళ్లించుకొని ఉంటామో నువ్వు వాగ్దాన సంబంధివే. ఆమేన్. నువ్వు ఎంత మాత్రము సాధారణమైన సంబంధివి కాదు. అప్పుడు
ఈ 91వ కీర్తనలో ఉన్న ఒక్కొక్క వచనము మన అనుదిన జీవితంలో నెరవేరును గాక. మనం అనుకోవచ్చు, అంటే ఆయన అంతగా ప్రేమించకపోతే పౌలు గారు ఇక్కడ 1 కొరింథీ 16:22లో ఎవరైనా ఆయన ప్రేమించకపోతే ఏమైపోతారంట? శపింపబడును. శాపం అంటే అసలు ఏంటి? శాపం అంటే ఏంటండి? అది తరాల నుంచి వచ్చేదాన్ని శాపం అంటారు. ఎక్కడి నుంచి వస్తుంది శాపము? ప్రారంభ దశ ఆదాము అవ్వల నుంచి వస్తుంది. అంటే శపింపబడినటువంటి జనాంగముగా వాగ్దాన స్థలంలో ఉండేటువంటి మీరు ఎప్పుడైతే అవిధేయత కలిగి అతిక్రమము, ఆజ్ఞ, దేవుని బిడ్డలారా, అతిక్రమమే పాపము. ఈరోజు వారేమో సాధారణమైన ప్రజలు అయిపోయారు. ఒకప్పుడేమో వాగ్దానము, మహిమతో ఉన్నటువంటి వారు, మరణమే లేదు, నిత్యము కూడా గొప్ప ఆనందము, అనేక జంతువులకు పేర్లు పెట్టాడు. ఇప్పుడేమో వారికి పేర్లు పెట్టాల్సి వస్తుంది. హల్లెలూయా. అనేక జంతువులకి పేర్లు ఎవరు పెట్టారు? ఆదాం పెట్టాడు. ఇప్పుడేమో ఆదాముకి ఎన్ని పేర్లు! ఓ బలహీనుడా, నీ వల్లే మాకు పాపం వచ్చినవాడా, నీ వల్ల మాకు మరణం తెచ్చినవాడా, ఓ ప్రారంభ ఆదామా, దిగంబరైన ఆదామా, మహిమను కోల్పోయిన ఆదామా. చూసారా ఇన్ని పేర్లు? ఆ జంతువులన్నీ బాబు నీ పేర్లు ఏంటి ఇలా ఉన్నాయి? మాకైతే ఒకటే, ఒక పేరే. ఈరోజు దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రేమించే విషయంలో మనం ఎంత మాత్రము కూడా తగ్గకూడదు. దేవుని పెట్టారా? ఆమేన్. మనము హెచ్చుతూనే ఉండాలి ప్రేమించే విషయంలో. మనము ప్రేమించే విషయంలో ఆయనకు నచ్చేవారికి ఇంకా ముందుకు వెళ్ళాలి. చూడండి, ఇంకొక భయంకరమైన మాట ఒకటి చెప్తాడు ప్రేమ అనే విషయంలో. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం చదవండి అమ్మా. 7:47 కఠినమైన మాట ఉంటుంది. లూకా సువార్త. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక, ఆమె విస్తారముగా ప్రేమించుచున్నది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని. చూడండి దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు, ఇదేంటి వారికి చాలా ఇంత పెద్ద రోగం వచ్చింది, ఇంత వేగంగా కోలుకున్నాడు ఏంటి అతను, నాకేంటి ఇది చాలా చిన్నప్పటి నుంచే ఈ దీర్ఘకాల వ్యాధి ఉంది, నాకెందుకు తగ్గట్లేదు అంటే రోగాలు కొన్నిసార్లు మనము పోల్చుకుంటుంటాం. అతనేంటి అంత వేగంగా పెద్దోడయ్యాడు, అన్ని దీవించబడుతూ ఉన్నాడు, నేనేంటి ఇలా ఉన్నాను అని మనము బాహ్యమైనటువంటి అభివృద్ధిని చూసి చాలా బాధపడిపోతుంటాం, ఇబ్బంది పడిపోతుంటాం. కానీ నువ్వు నేను ఈ రాత్రి తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాధారణమైన స్థితిలో ఉంటే అలాగే ఉంటది, కానీ వాగ్దానమైన వారు ఏమవుతారంటే ఎక్కువగా ప్రేమిస్తుందట. చదువమ్మా, ఏమని అంటున్నాడు? ఆమె విస్తారముగా ప్రేమించుచున్నది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవి. ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి. నీతో చెప్పుచున్నాను, ఎవనికి కొంచెముగా క్షమించబడును వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి. చూసారా, వారేమో కొంచెముగా ప్రేమిస్తున్నారంట. ఈ రాత్రి ఎక్కువగా ప్రేమించేవాడివా, ఎక్కువగా ప్రేమించేదానివా? ఎక్కువగా నీవు ఆయనను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావు? లేకపోతే తక్కువగా ప్రేమిస్తే నీ పాపాలు కూడా తక్కువే క్షమించబడతాయి. కొంచెం కొంచెం మాత్రమే, చప్పగానే ఉంటుంది, చాలా వచ్చగానే ఉంటుంది, చాలా ఐహికంగానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు కూడా అప్పుడప్పుడే ప్రేమిస్తున్నావు కాబట్టి, అప్పుడప్పుడే ఆయన దగ్గరికి వస్తావు కాబట్టి, నీకు నచ్చినప్పుడు సమయము ఏదో వెళ్ళాలి కదా, తప్పదు, ఏమని అనుకుంటారు అన్నప్పుడు వెళ్తావు కాబట్టి, ఆయన కూడా అదే కోణంలో ఆయనే ప్రభువే నేరుగా చెప్తూ ఉన్నాడు, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించుచున్నది. అంత అద్భుతమైన మాట. ఈ యొక్క దేవుని బిడ్డలారా, ఆతిథ్యం ఇచ్చినటువంటి గృహము, ఇంటికి వచ్చాడు ప్రభు, ఏంటయ్యా కాలు కడుక్కోవడానికి నీరేవ్వలేదు. ఇదిగో ఆమె వచ్చినప్పటి నుంచి కాళ్ళు దగ్గరే ఆమె ముద్దుల వర్షము, ముద్దులు పెట్టుకుంటూనే ఉన్నది. ఆమె అత్తరుతో, అదేమో దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఎన్ని షేర్లు 150 దేనారములు అంట. అంటే ఒక దేనారము ₹10 అంట. నేటి దినాల లెక్కల ప్రకారం సర్వేలో ఆ యొక్క పెర్ఫ్యూము, ఆ సెంటు, అత్తరు దేవుని బిడ్డలారా 10 లక్షలు అంటండి. హల్లెలూయా. ఇంత విలువైనటువంటి ఆమె మొత్తం ఆస్తి అంతా ఎంతో కష్టపడి నా ప్రభువే నాకు కావాలని ఆమె ఆస్తి అంతా కూడా ఆ యొక్క పెర్ఫ్యూము, అత్తరును కొన్నది. ఇప్పుడున్న బ్యాచ్ మాత్రం అంటున్నారు అది బీరలకి ఇస్తే బాగుంది కదా, ఎంత ప్రేమ, అసలు ఏమి మాత్రం బీరలకి మిగిలిపోయిన అన్నం కూడా ఎవరు వీళ్ళు అసలు దేవుని పెట్టారా. కానీ ఆమె ఇస్తే మాత్రం అందులో వేలు పెట్టి అక్కడ
చాలా అభ్యంతరకరంగా చదువుతూ ఉన్నారు. ప్రభు బతకలేకపోతుంది. ఏంటంటే ఈ గదంతా కూడా సువాసనతో నింపబడి ఉంటే వారి యొక్క గునుగుళ్ళు బట్టి ప్రభు చాలా బాధపడుతూ ఉన్నాడు. రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, పడుకోవడానికి నీరివ్వలేదు, ఆయన తలపైన నూనె ఇవ్వలేదు, ఆయనకేమో ఏ విధమైనటువంటి క్షేమమో యోగ్యత వారు పరిశీలించట్లేదు. కానీ ఈమెను ఆహ్వానించలేదు వారు ఎవరు కూడా. హల్లెలూయా. ఆహ్వానించకపోయినా వెనక గోడ గెంతి మరి ఇంట్లోకి వెళ్ళిందండి. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీకు దేవుడు సాధారణమైన ప్రజగా బయట నిన్ను ఉంచలేదు, వాగ్దానం పెట్టగా లోపలికి రమ్మంటున్నాడు. నువ్వు గేట్లు తెరుచుకొని మరి మందిరంలోకి వెళ్ళొచ్చు. దేవుని సంగమా, కొన్ని స్థలాల్లో కొన్ని మందిరాలకు లోకంలో ఉన్న వాటికి వెళ్ళగలరా? మన దేవుని యొక్క ప్రభు యొక్క మందిరం తప్ప ఈ ప్రపంచంలో ఎవరు కూడా రానివ్వరు. తప్పుడు సోదరులు చెల్లించు. హల్లెలూయా. అంటే ఎంత నీకు స్వేచ్ఛ దేవుని ఇచ్చాడు చూడండి. లోకంలో ఎన్నో ఉన్నప్పటికీ మన మందిరానికి మాత్రమే ఎటువంటి వారైనా, ఎన్ని వ్యాధులతో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఏ గోత్రమైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ గ్రామమైనా, ఎవరైనా సరే మందిరంలోకి వచ్చే గొప్ప వెసులుబాటు, విశాలత ప్రభు మందిరం మాత్రమే. ఆమేన్. అట్టి మందిరానికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామమా, ఆనుకున్నటువంటి ప్రియ కుటుంబాలారా, రాత్రి ఈ వాగ్దాన సంబంధమైనటువంటి ప్రేమను మనము ఆస్వాదించినట్లయితే దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి శిఖరములను ఎక్కించాలని ఆశపడుతున్నాడు. ఈ 91వ కీర్తన చాలా మంది జీవితాల్లో నెరవేరట్లేదు. ఎంతో మంది జీవితాల్లో ఆ మాటలు ఎత్తి పట్టుకున్నా సరే అవి ఎందుకు కార్యసాధన జరగట్లేదంటే చాలా వరకు సాధారణమైన ప్రజలుగా ప్రభువుని ఎక్కువగా ప్రేమించమని రాత్రి కోరుతూ ఉన్నాడు. విస్తారంగా ప్రేమిస్తూ ఉంది. విస్తారమైన దోషాలాటండి, విస్తారమైనటువంటి పాపములు రాత్రి నీకు క్షమించబడాలని ఇష్టం లేదు. ఆ పాపాలన్నీ కూడా ఒకసారి ఆయన క్షమించాడంటే అలా రోజు రోజు జ్ఞాపకం చేసే దేవుడు కాదు. ఆయన నిన్ను సాధారణమైన స్థితి నుండి వాగ్దానమైనటువంటి సంబంధంగా మార్చే దేవుడు. రాత్రి శపింపబడే వారిగా ఉండకూడదని పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఆ మాట ఎందుకో తెలుసా? అంత కఠినమైన మాట. కొరింథీలు ఎలా ఉండేవారంటే ప్రభువు వాళ్ళు తీసుకునే విషయంలోనేమి, దేవుని మందిరానికి అర్పించే కానుకల విషయం అయితేనేమి, ఆ 16వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, 1 కొరింథీలో ఒకటి చదవండి. 1వ వచనం. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన కొంత సొమ్మును నిల్వ ఉంచవలనని వచ్చినప్పుడు యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో. చాలా ఇక్కడ ఏంటంటే చందాను గురించి లెక్క అడుగుతాను అంటాడు. అంటే కొరింథీ సంఘము చందాలు ఇచ్చే విషయంలో బాగున్నారు, కానీ ప్రేమించే విషయంలో ఎలా ఉన్నారమ్మా? చాలా దూరంలో ఉన్నారు. కానుకలు దేవునికి అవసరం లేదు, నువ్వే దేవునికి ఒక కానుకవు. ఆమేన్. నువ్వే దేవునికి బంగారము. ఆమేన్. దేవుని సంగమా, రాత్రి దేవుడు ఆయన ప్రేమించే విషయంలో కొరింథీలో అద్భుతమైనటువంటి కానుకలు ఇస్తూ ఉన్నారు, కానీ ప్రేమించే విషయంలో చాలా దూరంలో ఉన్నారు. యవనస్తుడు కూడా ధనం మీదే తనకు మనసు ఉంది. ఆయనేమో మిక్కిలి వ్యసనపడి వెళ్ళిపోతుంటే ప్రభు ఆ యవనస్తుడిని ప్రేమించెను అనే మాట. ఎంత ప్రేమ ఈ రాత్రి! ఈ రాత్రే కాదు, నీ బ్రతుకు దినములంతా ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. మనం అనుకుంటాం బ్రతుకు దినములని దావీదు అన్నాడు, కృపాక్షేమములే వచ్చినని, కానీ నీవు బ్రతుకు దినములంతా కూడా పరలోక మహిమ కలిగిన ప్రేమే నీ వెంట వచ్చును. కృపాక్షేమముల కంటే ఆయన ప్రేమ, ఆ ప్రేమ నీ అంతటి నువ్వే. ఇది నాకు అక్కర్లేదు, ఈ పరలోకము నాకు అక్కర్లేదు, ఈ సంఘము, ఈ వాగ్దానం అక్కర్లేదు, ఈ రక్షణ అక్కర్లేదు, ఈ సహవాసం అక్కర్లేదని నీవు పారిపోవాలి తప్ప ఆయన అయితే
నువ్వు ఎంత చేదరించుకున్నా, నువ్వు ఎంత త్రోసివేసినా నిన్ను మాత్రము లోబడనల్లని జనముల వైపు దినమెల్లయు ఆయన చేతులు చాపి పిలుచుచున్నాడు. హల్లెలూయా. సంగమా, వాగ్దానముగా మనం మార్చబడాలి. ఎంతకాలము సాధారణమైన బిడ్డలుగా బయట నుంచే అమ్మా నాన్న అని కేకలేస్తాం, లోపలికి ధైర్యంగా వచ్చి ఆయన గొప్ప నిధుల్లో ఉన్నటువంటి సమృద్ధి తీసుకో, ఆనందించు, అనేకులకు దీవెనకరంగా ఉండు. అట్టి కృప ప్రభు సాధారణ స్థితి నుండి వాగ్దాన సంబంధులుగా నిలిపి వర్ధిల్లింప చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, బలమైనటువంటి దేవుడవు, నిత్యుడగు తండ్రివి, మీ ప్రేమ మీ ప్రేమ మీ ప్రేమే బ్రతికిస్తూ ఉంది. ఆ యవనస్తుడు రుసరుసలాడుతూ వెళ్ళిపోతున్నా, దేవా నీ ప్రేమ లేకపోతే ఆ గడియలోనే, ఆ క్షణంలోనే గుండె ఆగితే ఏమి జరుగును? మా ప్రభువా, సమస్త కీడులకు మూలము ధనమే అంటున్నా, మా మనస్సు ధనము మీద కాదు, మా మనస్సు ఈ లోకంలో ఉన్న మాలిన్యాల మీద కాదు, ఈ మనస్సు నీకిమ్మని కోరుతూ ఉన్నావు. ఈ హృదయము నిత్యము నిన్ను ప్రేమించాలని ఆశపడుతూ ఉన్నావు. కానీ అంతా ఇస్తాము, కానుకలు ఇస్తాము, కానీ నిన్ను మాత్రం ప్రేమించము అన్నటువంటి నా ప్రభువా, సాధారణమైన సభ్యులుగా మేము అనకుండా 91వ కీర్తనలో ఆ పాటలు పాడుతూ, దేవా మిమ్మల్ని కనపరిచే వాగ్దాన పుత్రులు పుత్రికలుగా ఈ రాత్రి ఆ అభిషేకము మేము కూడా పొందుకున్నట్లుగా, వాగ్దాన సంబంధాలుగా మేము మారినట్లుగా తండ్రి, ఇదిగో ఈ యొక్క సర్పములు, ఈ సింహములు కాచుకొని ఉన్నవి, వాటిని మేము నాయన అనగదొక్కాలంటే అవి చూస్తేనే మేము పరిగెట్టే వారుగా ఉండకుండా వాటిని ప్రభు గెలిచేవారిగా, వాటి యొక్క నాయన దేవ సంగతి చూచువారిగా అనుదినం అనుక్షణం ఆ బాణాలను, ఆ యొక్క తెగుళ్లను, ఆ రోగములను, ఆ రాత్రి భయములను, ఈ విధానమైనటువంటి నాయన లోకములు ఏలుబడి చేస్తున్న వాటిల్ని సాధారణమైన వారు కలవలేరని, వాగ్దాన సంబంధులే కలవగలరని రాత్రి మాతో మాట్లాడారు. మరొకసారి మీరే మమ్మల్ని ప్రభు ఈ సాధారణ స్థితి నుండి వాగ్దాన స్థితి నడిపించండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ పాపాత్మురాలు ప్రభువ 150,000 నా తల్లి 50 రూపాయల యొక్క అయా నా ప్రభు విలువైనటువంటి నాయన, అయా ఇదిగో ధనముతో ఆయన నీ సన్నిధిలో విలువైనటువంటి బిడ్డగా ఎవరు ఆహ్వానించకపోయినా పాపాత్మురాలు లోపలికి ఎలా వచ్చిందని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నా, ఇదిగో తండ్రి మేము లోకంలో ఉన్న మనుషుల వైపు దృష్టి పెట్టకుండా మా మనస్సు నాయన నీ మీద ఉంచినప్పుడు, ఒక దినము మా తల ఎత్తువాడు నీవే, మమ్మల్ని ప్రభు ఘనపరచువాడు నీవే, శ్రమలంతట్లో నుంచి విడిపించేవాడు నీవే, మాతో నడిచే దేవుడు నీవే. నీతో ప్రభు మేము నాయన నిన్నే దృష్టించేవారిగా, నీ మన్నలు మేము పొందే బిడ్డలుగా లోకము వైపు నాయన మేము ఎంత మాత్రము ప్రభు దృష్టించక నీ వైపు ప్రభు నా తండ్రి నిత్యము నాయన ఆధారపడు వారిగా, ఆనుకున్న వారిగా, నీతో నాయన నడిచేవారిగా నువ్వు ఎంతగా మమ్మల్ని రాత్రి అలా చేస్తూ ఉన్నావా అంటున్నప్పుడు ఆయన మేము తప్పించుకోకుండా నువ్వు మిమ్మల్ని ప్రేమించి బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. 44 కుటుంబాలుగా ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలను ఈ రాత్రి చేరి వచ్చిన సంఘాన్ని ప్రభుత్వం నింపండి ప్రభు. 22వ దినముగా శిలువ ధ్యానాలు ఇంత త్వరగా మా ప్రభు ఈ 2026వ సంవత్సరంలో 3వ నెల నా ప్రభు నా తండ్రి 3 ఆదివారాలు గడిచిపోయి ఉండగా రేపు 4వ పునరుత్థాన దినమునకు అయ్యా మా యొక్క జీవితము అతి త్వరగా నాయన గడగడలాడుతూ ఉంటుండగా మా యొక్క నా ప్రభు నా తండ్రి స్థితిగతులన్నీ నా తండ్రి ఇదిగో నా ప్రభు నీవు ఇచ్చినటువంటి నాయన వైభవము ఈ లోకములో బాహ్యమైనది తగ్గిపోతూ ఉంటుండగా ఆంతర్యమైన వాగ్దానం అంతకంతకు పెరిగే అందులో ప్రభు మేము ప్రవేశించినట్లుగా సిద్ధపరచమని ప్రభు చూపించమని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రియబిడ్డలు మా ప్రభు నా తండ్రి నాయన రాయి ప్రకాష్ గారిని బట్టి లక్ష్మణుడు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి ఇచ్చినటువంటి నా ప్రభు ఇదిగో అయ్యా నా తండ్రి అత్తమ్మను బట్టి తల్లి గారిని బట్టి అయ్యా జయమ్మ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. స్వస్థపరచండి, మీ బలమైన హస్తము వారి మీద వంచమని అడుగుతున్నాను. ప్రేమించి ఇచ్చిన బిడ్డలు అనీషుని బట్టి ఆయన అయ్యా జోష్నాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ అభివృద్ధి మీ రెక్కల చాటున ఈ కుటుంబాన్ని చేరి వచ్చిన సంఘాన్ని లేవనెత్తి సాధారణ స్థితిగా మా జీవితాలు ముగించక వాగ్దాన సంబంధులుగా సదాకాలము ఉందుముగాక. యేసయ్య నామములో వేడుకొని పొంది నాము తండ్రి.